దిస్ రూపీ హియర్. ఎట్లున్నారు? నేను బాగున్నానండి. హ్యాపీ కృష్ణాష్టమి టు ఎవ్రీవన్. హోప్ కృష్ణుడు మీకు అందరికీ మంచి చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ ఇయర్ మీకు కావాల్సిన కోరికలు తీరాలని మొక్కుకుంటున్నాను దేవుణ్ణి. ఏ తల్లులు అవుతున్నారో, ఏ బిడ్డలు అయితే ఉన్నారో, విడిపోయిన వాళ్ళందరూ కూడా కలుసుకోవాలని కోరుకుంటున్నా భగవంతుణ్ణి. నా సిచ్యువేషన్లో, నా బిడ్డ సిచ్యువేషన్లో ఏ తల్లి ఏ బిడ్డ ఉండకూడదు ఫ్యూచర్లో అని మొక్కుకున్నా ఈసారి. అండ్ ఈసారి కృష్ణాష్టమికి కట్టె పొంగల్ చేసినాను అండ్ మ్యాంగో కస్టర్డ్ చేసిన అండ్ పాలకూర పప్పు చేసిన, అంతే. దట్స్ ఇట్. ఇంకా వేరే ఏం చేయలేదు. అది కూడా కిట్టుగాడు అడిగిండు, సో దట్స్ వై ఐ మేడ్ ఇట్. అండ్ దద్దోజనం అడిగిండు కానీ ఇక చేయలే దద్దోజనము. అండ్ దట్స్ ఇట్ బేసికలీ. అండ్ ఈసారి నేను కాటన్ శారీ ఆర్డర్ చేసినాను. అండ్ అది యాక్చువల్గా సెప్టెంబర్ 15కి రావాల్సింది. లక్కీగా కృష్ణాష్టమి ముందు రోజు వచ్చింది, కృష్ణాష్టమి ముందు రోజు. సో ఐఎమ్ సో హ్యాపీ. అది కట్టుకున్నాను, మీకు చూపిద్దామని అనుకుంటున్నా. నాకు కాటన్స్ అంటే పిచ్చి కాబట్టి నేను ఎన్ని పైసలున్నా రేపు ఫ్యూచర్లో మిలియనేర్ అయినా కానీ నేను కాటన్సే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే నేను సింపుల్గా ఉంటాను, నేను ఇట్లా డాంబికాలకు పోయి ఇట్లా ఉండను కాబట్టే కృష్ణునికి నేనంటే ఇష్టము. అండ్ అదర్ థింగు, ఐ జస్ట్ వాంట్ టు సే హ్యాపీ బర్త్డే రాకిటు. లవ్ యూ బేబీ. ఐ నో యూ డోంట్ లైక్ మీ బట్ ఐ ఆల్వేస్ లవ్ యూ. ఓకే, నేను జస్ట్ చీర ఏం చీర కొనుక్కున్నో చూపిస్తా చూడు కిట్టు పాప. ఓకే, గుజరాతీ స్టైల్లో కట్టుకున్నా అండి, ఆడోళ్ళకి చూపిద్దామని చూపిస్తున్నాను. ఓకే, ఇది ఇట్లా కొంగు వచ్చింది, ఇది గుజరాతీ స్టైల్లో కట్టుకున్నా అనమాట. ఇది ఇట్లా వచ్చింది. హెయిర్ తీస్తాకండి. ఇట్లా వచ్చింది. ఓకే, మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఎనీవే, సో ఈరోజు టాపిక్ ఏంటంటే బేసికలీ చాలామంది చంటి పిల్లలు పుట్టినప్పుడు తప్పు థింగ్స్ చేస్తున్నారు. అది అందరు చేస్తారని నేను అనట్లేదు, బట్ కొంతమందికి ఏంటంటే పిల్లలుకి తల్లిదండ్రులు హెల్ప్ లేనోళ్ళు, ప్లస్ కొంతమంది తల్లులకు కూడా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ కొంచెం రఫ్గా బిహేవ్ చేస్తారండి చిన్నపిల్లలతోటి. సో అట్లా చేయవాకండి. అండ్ ఏంటంటే అది పాపప్ కర్మ అవుతుంది. కాబట్టి ఏంటంటే మీకు జస్ట్ ఐ వాంట్ టు లెట్ యు నో దట్ ఈరోజు టాపిక్లో ఏంటంటే బేబీ కేర్ అనేది ఎట్లా తీసుకోవాలి అండ్ పుట్టినప్పుడు బేబీ కేర్ అనేది ఎట్లా తీసుకోవాలి అనేది చెప్తాను. ఎందుకంటే చాలా తప్పులు చేస్తారు. ఆ తప్పుల వల్ల ఏమవుతుందంటే పిల్లలకి కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఫ్యూచర్లో. కాబట్టి అట్లాంటివి రాకుండా ముందు జాగ్రత్త కోసం చెప్తున్నాను. చాలామందికి తెలీదు, ఆడోళ్ళకి ఏంటంటే అసలు వెనకట పీరియడ్ అయిపోగానే రాగానే 15-16 ఇయర్స్ ఓల్డ్ ఉన్నప్పుడు వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసేటోళ్ళు. దానివల్ల ఏంటంటే తెలిసి తెలియని ఏజ్ల పిల్లల్ని కానీ, అండ్ కొంతమంది ముసలోళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే ఓకే, బట్ సంస్కారము అండ్ సభ్యత అనేది పేరెంట్స్ నుంచి రానప్పుడు, ట్రెడిషన్స్ అనేవి తెలియనప్పుడు వాళ్ళకి పిల్లల్ని ఎట్లా పెంచాలి, ఏది మంచి ఏది చెడు అనేది తెలీదు. కాబట్టి అవి నాకు మా నాన్నమ్మ ద్వారా నేనేం నేర్చుకున్నా
అనేది మీకు చెప్తా. ఓకే, ఇట్స్ బిట్ ఫనీ మూవీ వీడియో అండి, మొత్తం చూడండి. లిటిల్ బిట్ లాంగర్ వీడియో, బట్ బాగుంటుంది, చూడండి. ఓకే, మొత్తం పూర్తిగా చూడండి, బాగుంటుంది. మీరు మిస్ అయితే కనుక మళ్ళీ ఇంకా మీ యూ కాంట్ ఏబుల్ టు లెర్న్ ఎనీథింగ్. అది మీరు నేర్చుకోవాలని నేను చెప్తున్నాను. ఓకేనా? ఓకే, హియర్ వి గో. ఇది కొంచెం ఫన్నీ వీడియో. థింగ్ ఏంటంటే, చిన్నపిల్లలు పుట్టినప్పుడు, సంటి పిల్లలు పుట్టినప్పుడు ఫస్ట్ థింగు చాలామంది ఇక్కడ హాస్పిటల్కు మీరు పోయే ముందు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తా అండి. ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు 9th మంత్ వస్తుంది కదా, అప్పుడు ఏమవుతుందంటే మీకు మొత్తము వాట్ ఈస్ దట్ కాల్డ్, ఇది మొత్తం కాళ్ళన్నీ ఉబ్బుతాయి. సో దానివల్ల మీరు సుట్ కేసులు ఏమేమి పెట్టుకోవాలంటే, మీ శానిటరీ ప్యాడ్స్ ఒకటి పెట్టుకోవాలి, పిల్లలకు నాపీస్ పెట్టుకోవాలి, లిప్ గ్లాస్ పెట్టుకోవాలి. లిప్ గ్లాస్ మీకు తెలుసు కదా, మామూలుగా తడి ఆరిపోకుండా ఉండడానికి. ప్లస్ కంపల్సరీ ఒక పెద్దది వాటర్ బాటిల్ తీసుకుపోండి, ఎందుకంటే ప్రెగ్నెన్సీ అండ్ అదర్ థింగ్ ఏంటంటే, మీకు ప్రెగ్నెన్సీ బేబీ వాటర్ బ్రేక్ అయిన తర్వాత 1 అవర్, మోస్ట్ ప్రాబబ్లీ హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ లోపల బేబీ బయటకు వస్తుంది. బట్ పెయిన్స్ మాత్రం ఇంకెక్కువ అవుతాయి అప్పుడు. నేను యాక్చువల్గా ఏమీ తీసుకోలేదండి. మామూలుగా ఇక్కడ యూకేలో ఏంటంటే ఎపిడ్యూరల్ సజెస్ట్ చేస్తారు, బట్ ఐ డెంట్ టేక్ ఎనీ ఎపిడ్యూరల్ తీసుకుంటే ఏమవుతుందంటే, ఎపిడ్యూరల్ అంటే ఏంటంటే వెనకంగా మన ఇది ఉంటుంది కదా, బోన్ ఉంటుంది కదా, మన ఎన్నుబుక్క, ఆ బోన్ లోపల నర్వ్ లోపలికి ఈ మత్తు ఇంజెక్ట్ చేస్తారనమాట. దానివల్ల ఏమవుతుందంటే మొత్తం నీకు బ్యాక్ అంతా పెయిన్ ఉండదన్నమాట, అసలు పెయిన్సే రావు నీకు. సో ఐ డిడెంట్ టేక్ దట్ వన్. ఓన్లీ నాకు నైట్రస్ ఆక్సైడ్ ఇచ్చిండు సిలిండరు, దాని ద్వారా అది పీల్చుకున్నప్పుడు కొంచెం పెయిన్ తక్కువ అనిపించేది. బట్ స్టిల్ నీకు ఊపిరి ఆడుతుండదు. అండ్ పక్క నుంచి వచ్చి బీపీ చెక్ చేస్తుంటారు, ఒక్క నుంచి ఇంజెక్షన్స్ ఇస్తుంటారు, ఒక్క నుంచి వచ్చి యూనో కింద బుచ్చి దగ్గర మన కుట్లు పడతాయి ఎట్లాగో, ఎందుకంటే బేబీ తలకాయ అంతా బయటికి రావాలి కదా. కాబట్టి పోయేటప్పుడు బాగా అవన్నీ ప్రాసెస్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే, ఆఫ్టర్ ది వాటర్ బ్రేక్ అయిన తర్వాత దొడ్డుకి వస్తుంది. సో డోంట్ వరీ అబౌట్ దట్, అదంతా వాళ్ళే క్లీన్ చేస్తారు. అండ్ మోస్ట్లీ ఇండియాలో ఏంటంటే ఇదివరకు ఏం తినకుండా ఎనిమా ఇచ్చి చేస్తారు, బట్ ఇక్కడ యూకేలో అట్లా ఉండదు సిస్టము. సో ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. వాళ్ళు మామూలుగా నార్మల్గా టాయిలెట్ ఆర్టిఫిషియల్ పెడతారు. సో ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్, అది నార్మల్. అండ్ బాగా అంటే బాగా దూపు అవుతుంది, నాలుగు ఎండకపోతుంది, ఆకలి అవుతుంది. కాబట్టి మీరు అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోండి. అండ్ కంపల్సరీ ప్యాడ్స్ మాత్రం ఎక్కువ తీసుకోండి. నార్మల్ అయితే మాత్రము మీకు అసలు మూత్రం పోసినప్పుడు లాస్ట్లో ఇట్లా దారగా ఆరుతుంది కదా, అట్లా అవుతుంది. ఆల్మోస్ట్ ఒక 3 వీక్స్ దాకా అట్లా ఉంటుంది. అండ్ ఒకవేళ మీకు నార్మల్గా అది అయిన తర్వాత మామూలుగా పాలు వస్తాయి, కానీ పాలు మాత్రము కొంతమంది ఏంటంటే ఈ ఆడోళ్ళు యూనో బ్రెస్ట్ పిండి మరీ ఫోర్స్ చేసి అది చేస్తారు. డోంట్ డూ దాట్. ఎందుకంటే నాకు యాక్చువల్గా అసలు రాలేదు, కొలెస్ట్రామ్ కూడా రాలేదు. ఫస్ట్ మిల్క్, ఎల్లో మిల్క్ కొలెస్ట్రామ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బట్ అది బ్రెస్ట్ ఫీడ్ ఇయ్యని వాళ్ళకి చెప్తున్నాను, ఎందుకంటే ఈ మధ్య ఎవరికి పడట్లేదు. సో దాంతో మా అమ్మ మాట్లాడడం కూడా బంద్ చేసింది నాతో 2 వీక్స్, ఫస్ట్ బేబీ పుట్టిన కొత్తలా. బట్ ఐఎమ్ నాట్ వర్రీడ్. మీకు ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు ఇవాళ రేపు ఎవరికి పాలు రావట్లేదు, కానీ పేరెంట్స్ ఫోర్స్ చేసి వెనకట మోడల్లో చేయాలి అని పిల్లల్ని ఫోర్స్ చేస్తున్నారు పేరెంట్స్. డోంట్ డూ దట్. ఎందుకంటే అన్ని పాపప్ కర్మ. ఎందుకండి అదే నా సభ్యత సంస్కారం మీ పేరెంట్స్ మీకు నేర్పించింది. ఎంత చండాలంగా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు చిన్నపిల్లలతో నాకు అర్థం కాదు. అండ్ సంటి పిల్లలు వాళ్ళకు చాలామంది తెలియదు, ఓపికలు ఉండవు. సో కాబట్టి బీ కేర్ఫుల్ విత్ చిల్డ్రన్. ఎందుకంటే ఇప్పుడు జనరేషన్స్ చేంజ్ అవుతున్నాయి, కానీ ఇంకా ఓల్డర్ జనరేషన్స్ వాళ్ళ బిహేవియర్ అనేది చేంజ్ కావట్లేదు. దానివల్ల ఏమవుతుందంటే పిల్లలకు చాలా స్ట్రెస్ అవుట్ అవుతున్నారు, వాళ్ళకి మెంటల్ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి ఈ మధ్య పిల్లలకు దానివల్ల. కాబట్టి అట్లా చెయ్యవాకండి. అండ్ మోటు పద్ధతి, వెనకట పద్ధతి అనేది చెయ్యవాకండి. ఎందుకంటే నాకు అసలు
పట్టదు. అండ్ అది అబ్యూస్ కిందికి నేను ట్రీట్ చేస్తాను. ఎందుకంటే ఎవరినైనా సరే హార్ష్గా బిహేవ్ చేయడం అనేది తప్పు. అండ్ అదొకటి. అండ్ పాప పుట్టినాక అది డెలివరీ అయిపోయిన తర్వాత ఐఎమ్ సో సారీ ఫర్ ది సౌండ్, బికాజ్ వాడు ఎప్పుడు ఈడీనే పచార్లు కొడుతుంటాడు దరిద్రుడు. అండ్ థింగ్ ఏంటంటే ఫస్ట్ థింగ్, పాప డెలివరీ అయిపోయిన తర్వాత ఇంటికి వస్తారు కదండి. మామూలుగా ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ 2 days పాపకి ఆరు బాబుకు స్నానం చేపియకూడదు అని అంటారు. ఓకేనా, స్నానం చేపియొద్దు అని అంటారు 2 days దాకా. బట్ మామూలుగా నేనేం చేసిన అంటే, కౌసు వాసన వస్తుంది కదా ఎంతున్నా, ఎందుకంటే బ్లడ్ ఉంటుంది అంతా, ఈ వైట్ డిశ్చార్జ్, వైట్ లోపల లిక్విడ్ అదంతా అంటుతుంది గలీజ్గా, ఉట్టిగా తూడుస్తారు. బట్ థింగ్ ఏంటంటే పుట్టినాక హాస్పిటల్లో మీరు ఉన్నప్పుడు నేను చెప్తున్నాను, ప్యాడ్స్ ఎక్కువ పడతాయి, బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది. ఫస్ట్ 1 week 2 weeks అయితే టూ మచ్ అవుతుంది. ముందే చెప్తున్నాను, అవి ఎక్కువ తీసుకపోండి. అండ్ కంపల్సరీ వాటర్ ఎక్కువ తీసుకపోండి. అండ్ అక్కడ ఉన్నప్పుడు మాత్రము పిల్లలకు పుట్టినాక హికప్స్ వస్తాయి. సో డోంట్ వరీ అబౌట్ దాట్. అండ్ పాలు ఎవ్రీ 1 hourకి 2 hoursకి ఒకసారి తాపండి. ఎందుకంటే పిల్లలు లేచి ఏడుస్తారు సో పాల కోసం అని. కాబట్టి పాలెమ్మటే ఎవ్రీ 2 hoursకి ఒకసారి ఇవ్వాల్సి వస్తుంది. అండ్ హాస్పిటల్లో ఉన్నప్పుడు మాత్రము కేరు, ఇంకా నాపీసు అవి తీసుకుపోయి మీరే క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి నర్స్ని అడిగితే నర్సు కూడా చేస్తుంది అన్నమాట. మీకు కావాలంటే వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఓకేనా. మళ్ళీ హాస్పిటల్ నుంచి వచ్చేటప్పుడు మాత్రము కంపల్సరీ యూకేలో ఉండేటోళ్ళకైతే కంపల్సరీ యూ హ్యావ్ టు హ్యావ్ ది వాట్ ఈస్ దట్ కాల్డ్, ది కార్ది బూట్లో పెట్టడానికి క్యారీది ఉండాలన్నమాట. మీకు బేబీ క్యారియర్ ఉండాలి కంపల్సరీ. ఓకే, అది మాత్రం కంపల్సరీ. అది లేకపోతే వాళ్ళు యాక్సెప్ట్ మిమ్మల్ని డిశ్చార్జ్ చేయరు. ఓకేనా, అదొకటి. అండ్ యూకేలో ఉండేటోళ్ళకి ఏంటంటే కంపల్సరీ చైల్డ్ బెనిఫిట్ది ఫామ్ ఇస్తారు, అది చేయాలి. వచ్చి ఒకసారి పీడియాట్రిషియన్ వచ్చి చెక్ చేసినాక దాని తర్వాతనే బేబీ అండ్ మదర్ హెల్దీగా ఉన్నారు అన్నాకనే వాళ్ళు రిలీజ్ చేస్తారు. అది నార్మల్ అయిన వాళ్ళకి చెప్తుంది, ఎందుకంటే నాకు నార్మల్ అయింది కాబట్టి ఐ డోంట్ నో అబౌట్ ది సిజరీన్ అయిన వాళ్ళ సంగతి నాకు తెలియదు. ఓకే, సో అది సంగతి. అండ్ పాప పుట్టినాక 2 days దాకా స్నానం చేపియొద్దు అని అంటారు. కానీ ఉట్టిగానే తుడిచి అట్లా పెడితే కౌసు వాసన లాగా వస్తుంది. కాబట్టి ఏంటంటే సోప్ వాటర్ పెట్టేసి స్పంజ్ ఉంటుంది కదా, ఆ స్పంజ్ తోటి క్లీన్ చేయండి. దాని తర్వాత 1 day తర్వాత, నేనైతే 1 day తర్వాతనే స్నానం చేయించిన. ఆల్మోస్ట్ ఒక 4-5 days తర్వాత బెల్లీ బటన్ అనేది ఊడిపోతుంది. నాది ఇంకా చెద్దుగాంది అయితే నేను నెయిల్స్, హెయిర్, ఫస్ట్ టైం కట్ చేసిన నెయిల్స్ అండ్ బెల్లీ బటన్ మాత్రం ఇంకా నా దగ్గరనే పెట్టుకున్నా నేను. అది నా బిడ్డ అంటే నాకు ప్రేమ. సో అవి ఇంకా ఉంచుకున్నా, కొంతమంది ఉంచుకుంటారు, కొంతమంది తీసేస్తారు. బట్ నాకైతే అది ప్రీషియస్ బేబీ కాబట్టి నేను ఉంచుకున్నాను, అది చెప్తున్నాను. అండ్ అదర్ థింగ్ ఏంటంటే చాలామందికి తెలియదు ఏంటంటే, మీరు హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు మామూలుగా బట్టలు సాఫ్ట్ కాటన్ అవి తీసుకపోండి. ఎందుకంటే రఫ్గా ఉన్నాయి, పట్టు వేయాలి అని చెప్పేసి మన ఇండియన్స్ ఓల్డ్ మెథడ్లా పట్టు వేయాలని ట్రై చేసి పట్టు వేస్తారు. పట్టు వేయకూడదు, ఎందుకంటే బేబీ స్కిన్ అనేది బాగా సాఫ్ట్ అండ్ సప్పులు ఉంటుంది. అప్పుడే బయటికి వచ్చింది కాబట్టి ఆ స్కిన్ ర్యాషెస్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఏంటంటే మీరు మోస్ట్గా పాత బట్టలు యూజ్ చేయడానికి ట్రై చేయండి. వెనకట మా అమ్మ వాళ్ళు ఏం చేసేదంటే, ఈ పాత బట్టలు, ఈ మామూలుగా తాన్లల్లో బట్టలు కొని కాటన్వి, అవి ఈ ఏమంటారు మొత్తము
ఉతికి గంజి మొత్తం కంప్లీట్గా పోయిన తర్వాత మెత్తగా అవుతుంది కదా కాటను, అప్పుడు ఆ బట్టలు కుట్టేది, చేయితోటి కుట్టుడో లేకపోతే టైలర్ తోటి కుట్టిపించి ఒక ఆల్మోస్ట్ 1 వీక్ 2 వీక్స్ దాకా ఆ పిల్లలకి అన్నప్రసన్న 21వ రోజు అయ్యేదాకా పాత బట్టలే వేసేది, కొత్త బట్టలు వేయకపోయేది పిల్లలకి. ఎందుకంటే అది సాఫ్ట్నెస్ ఉండాలి కాబట్టి కంపల్సరీ కాటన్వే కొనండి పిల్లలకి బట్టలు కొన్నా కానీ. ఎందుకంటే అందరికీ ఆ పాత బట్టలు వేయాలంటే పాతవి ఉండవు కదా మీకు, కాబట్టి ఏంటంటే కాటన్వి కొనండి, 100% ప్యూర్ కాటన్వి కొనండి. కాటన్వి కొని నైట్ డ్రెస్ లాగా ఉంటాయి కదా ఇట్లా చిన్నవి, ఐ విల్ షో యూ. ఇగో ఇది నా షెద్గాన్ బొమ్మ, ఓకే. ఇగో ఇట్లాంటి కాటన్ వేయాలి, ఓకే. ఇట్లాంటివి వేయండి, ఓకే. అట్లా వేస్తే ఏంటంటే బేబీకి మంచిగా సాఫ్ట్గా ఉంటుంది అనమాట, ప్రాబ్లం ఉండకుండా ఉంటుంది. అదొకటి. అండ్ అది మాత్రం కంపల్సరీ, ఓకే. ఇవి ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఎట్లా అండ్ ఏమేమి తీసుకుపోవాలి, ప్రెగ్నెన్సీ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలకు ఫస్ట్ కపుల్ ఆఫ్ డేస్ ఏం చేయాలి 21 డేస్ దాకా అనేది చెప్పిన, ఓకే. ఇప్పుడు మనం ఏం చెప్పుకుందామంటే చంటి పిల్లలకి కేర్ ఎట్లా తీసుకోవాలి, FAQs గురించి మాట్లాడదాం. FAQs అంటే ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, ఓకే. క్వశ్చన్స్ అండ్ ఆన్సర్ సెషన్ అనమాట. మోస్ట్ ప్రాబబ్లీ తెలుసు కానీ కొంతమందికి తెలీదు. ఇప్పుడు ఇవాళ రేపు పొరగాళ్ళకైతే అసలు ఏమంటే ఏం తెలుస్తలేదు, కాబట్టి మీకు చెప్పాలని చెప్తున్నాను, ఓకేనా. రైట్. అరగుండ అయిందా బుడ్డి పాపకు? అరగుండ అయిందా అంటే వాళ్ళకి ఏంటంటే ఇది ఇట్లా కర్వ్ షేప్లో ఉన్నది, ఇట్లా ఉంటుందండి. ఇట్లున్నది మామూలుగా మెత్తలు దొరుకుతాయి. అది నేను ఏంటో పెట్టి నా షెద్దుగాడు తీసుకపోయినట్టుంది వాళ్ళ డాడీ దగ్గర పోయినప్పుడు. అది యాక్చువల్గా మా ఇంట్లో ఉండే, అది ఎక్కడ పోయిందో దొరకలేదు. అది యాక్చువల్గా చిన్నపిల్లలకు, ఇప్పుడు ఇది బేబీ కదండి, బేబీకి ఇట్లా చుట్టూ వస్తుంది అనమాట. ఇట్లా వస్తుంది, ఇట్లా ఉంటుంది, ఓకే. వి షేప్లో ఉంటుంది, అంటే ఇట్లా రౌండ్ షేప్లో ఉంటుంది అనమాట. అంటే మెడకు చుట్టూ ఉండేటట్లాగా ఇట్లా తలకాయ ఇట్లా ఉంటుంది అనమాట బేబీకి, ఓకే. అట్లా ఉండేటట్లాగా మామూలుగా మెత్త దొరుకుతుంది, మీకు చూపిస్తారండి. ఇది దానిది కార్లో పెట్టుకునేటప్పుడు ఇట్లా పెట్టుకొని పండుకుంటుంది అనమాట కార్లో, ఓకే. ఇది కార్ది యాక్చువల్గా మెత్త, బట్ మీకు చూపించడం కోసం చూపిస్తున్నా. ఇగో ఇది బేబీ కదా, ఇట్లుంటుంది అనమాట మామూలుగా, ఇట్లుండేవి పిల్లోస్ కంపల్సరీ కొనండి, ఓకే. కొని కంపల్సరీ అదొకటి. ప్లస్ ఇట్లాంటిది, ఇది మామూలుగా పాపది శ్రద్ధ బేబీది ఇదన్నమాట, జస్ట్ బెడ్ మ్యాట్రస్. బట్ మీకు చూపిస్తున్న ఇట్లాంటి పిల్లో ఒకటి కొనండి. అది ఎప్పుడు కూడా బేబీ వెనక ఇది ఉండాలి. ప్లస్ ఆ వి షేప్ది ఉంది కదా నెక్ది పిల్లో, ఆ 2 కంపల్సరీ బేబీకి ఉండాలి. క్యారీ చేసేటప్పుడు కంపల్సరీ పాపకి ఈ 2 మాత్రం కంపల్సరీ ఉండాలి. ఇట్లా ఎప్పుడు కూడా పాపను ఇట్లా కంపల్సరీ ఇది ఉండాలి. ఇట్లా మెడల కింద చేతులు వేసి ఇట్లా పట్టుకోవాలి పాపను, ఓకేనా. ఎప్పుడు కూడా ఇట్లా మెడ ఉంది కదా, ఇట్లా మెడ కింద కంపల్సరీ ఇట్లా పెట్టి పట్టుకోవాలి. అది కొంచెం వాళ్ళకి ఏంటంటే 6th మంత్ దాటిన తర్వాత అది యాక్చువల్గా గ్రిప్ అనేది వచ్చేదాకా ఆ మెడల్ అనేది కొంచెము లేతగా ఉన్నప్పుడు మీరు వాళ్ళకు ఇటు అటు పెడతారు, ఇటు పెట్టి పండుకుంటారు. వాళ్ళు పండుకున్నప్పుడు ఏమవుతుందంటే మెడ అది అట్టనే పోతుంది, ఇట్లా అట్లా వస్తాయి. అంటే ఇక అది చిన్నప్పుడు మీరు పుట్టినప్పటి నుంచి వాళ్ళకి 7th మంత్ దాకా మెత్తలు అవి పెట్టకపోయారు అనుకోండి, అట్లా పుడతారు పిల్లలకి. ఇంకా లేతగా ఉంటాయి కదా నరాలు, అట్లా అయిపోతుంది అనమాట. ఫేసు స్ట్రైట్గా ఉండదు, నెక్. కాబట్టి అవి కంపల్సరీ అవసరము, ఓకేనా. అరగుండ అయిందా అంటే అది మెత్త పెట్టకపోతే ఏమవుతుందంటే వరుసకపోతుంది.
మొత్తం వరుసకపోయి ఏం చేస్తుందంటే మొత్తము ఒక సైడ్ మొత్తము నెత్తంతా పోతుంది అన్నట్టు, నెత్తంతా పోయి అరగుండు అవుతుంది, మొత్తం నెత్తంతా పోతుంది, ఒక సైడ్ పోతుంది. అది ఏంటంటే పిల్లలు ఒక సైడ్ ఇట్లా పండుకునేసరికి మొత్తం అది వరుసకపోతుంది అనమాట. కాబట్టి క్లోత్స్ అనేది బెడ్లో కంపల్సరీ కాటన్వి పెట్టండి. అండ్ ఈ మెత్తలు ఇవి కంపల్సరీ యూజ్ చేయాలి. దానివల్ల ఏమవుతుందంటే ఆ నెత్తి అనేది పోకుండా ఉంటుంది అనమాట. అండ్ కంపల్సరీ ఆముదము పెట్టండి పిల్లలకి, ఆర్ ఆముదము కంపల్సరీ ఎవ్రీడే నెత్తికి రాయండి. దానివల్ల ఏమవుతుందంటే నెత్తికి శ్రద్ధకైతే బాగుండే నెత్తి చిన్నప్పుడు, దానికి ఏమో అరగుండు కాలే. కానీ చాలామంది పిల్లలకు చూసిన ఏంటంటే అది వాళ్ళు సాఫ్ట్ బెడ్ మీద పండబెట్టకుండా గట్టి మెత్తలు పెట్టి పండబెడితే ఏమవుతుందంటే కొంతమంది అయితే కిందనే పరుపు కూడా వేయరు, జస్ట్ ఉటీనే కింద పండబెడతారు పిల్లల్ని. సాపేసి పండబెట్టి ఉటీనే టవల్ కప్పితే అట్లాగా చేస్తే ఏమవుతుందంటే పిల్లలకి మొత్తం నెత్తంతా వరుసకపోతుంది, ఇట్లా రబ్ అయిపోయి మొత్తం ఇట్లా అరగుండు అవుతుంది అన్నట్టు పిల్లలకు. కాబట్టి కంపల్సరీ మెత్తబెట్టి ప్రాపర్గా బెడ్లో పండబెట్టండి. అండ్ బెడ్లో పండబెట్టినప్పుడు కంపల్సరీ బెడ్ రెయిల్ కొనండి. బెడ్ రెయిల్ అంటే గూగుల్లో చెక్ చేయండి, ఇమేజెస్లో మీకు చూపిస్తారు. అది జస్ట్ ఒక స్టాండ్ లాగా ఉంటుంది అనమాట, అది బ్యారియర్ లాగా ఉంటుంది అనమాట బేబీకి కింద పడకుండా బెడ్ల నుంచి. ఓకే, అది కంపల్సరీ అవసరం. ఓకే, ఫర్ ది సేఫ్టీ రీజన్స్ ఫర్ ది బేబీ. అండ్ సెకండ్ థింగు, పిల్లలకు పిర్రలు మొత్తము వరుసకపోతాయి. పిర్రలు ఎట్లా వరుసకపోతాయి అంటే ఈ మామూలుగా ఇది ఉంటుంది కదా, ఏమంటారంటే ఈ మామూలుగా మనకు ఇప్పుడు వెనకట అంటే లంగోట్లు కట్టేది, కానీ ఎమ్మటెమ్మటే ముడ్డికి అడిగేది. కానీ ఇప్పుడు అవన్నీ పోయినాయి కదా, ఇప్పుడు మొత్తము ఈ నాపీస్ వస్తున్నాయి కదా. దానివల్ల ఏమవుతుందంటే పిల్లలకు మొత్తము కింద మెత్తగా లేకపోయినా బెడ్కు పండుకున్నప్పుడు, ప్లస్ సెకండ్ థింగ్ ఏంటంటే ఈ నాపీలు వేసినప్పుడు ఎవ్రీ టైము మీరు గ్లౌస్ వేసుకొని నాపీసు తీసి మూత్రం పోసినా దొడ్డికి పోయినా డజంట్ మ్యాటర్, ఎవ్రీ 1 hour కంపల్సరీ చేంజ్ చేయాలి. ఓకే, చేంజ్ చేసినప్పుడల్లా కంపల్సరీ ఇక్కడనైతే నేను సూడో క్రీమ్ వాడతా, అది తెల్లగా ఇట్లా ఆయింట్మెంట్ లాగా ఉంటుంది. ఓకే, అది నాపీ క్రీమ్ అనేది కంపల్సరీ కొనండి. మరి ఇండియాలో ఏం బ్రాండ్ దొరుకుతుందో నాకు తెలియదు, బట్ కంపల్సరీ నాపీ క్రీమ్ కొనండి, అది కంపల్సరీ వాడండి. ఎందుకంటే అది వాడకపోతే మాత్రం మొత్తం ర్యాష్ వస్తుంది, పిర్రలు మొత్తం వరుసకపోయి అంతా ఎర్రగా అయిపోయి పిల్లలకి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకటే ఏడుస్తూ ఉంటారు, ఎందుకంటే అది బగ్గ మండుతుంది. కాబట్టి ఏంటంటే ఈ సూడో క్రీము రాస్తే ఏమవుతుందంటే సూదింగ్ మెకానిజం లాగా ఉంటుంది, బర్నాల్ లాగా పనిచేస్తుంది అనమాట అది సూడో క్రీము. ఇక్కడ సూడో క్రీమ్ అమ్ముతాడు నాపీ ర్యాష్కి. సో అది మాత్రం కంపల్సరీ ఎవ్రీ టైము పెట్టినప్పుడల్లా పిల్లలకి రాయండి. లేకపోతే వాళ్ళు ఏడుస్తారు, మిమ్మల్ని నిద్రపోనియరు, మీరు తిననియరు, పండనియరు, ఒకటే ఏడుస్తుంటారు. మీకేమో అర్థం కాదు, వాళ్ళకేమో లాంగ్వేజ్ రాదు, కమ్యూనికేషన్ రాక వాళ్ళు ఏడుస్తుంటారు, మీకు ఏమైందో అర్థం కాక మీరు ఇరిటేట్ అయ్యి పడక ఇంకే అజ్జి అట్లా అంటే దట్ ఈజ్ రాంగ్. ఏంటంటే పిల్లలకి ఏదన్నా ఉంటే వాళ్ళు కమ్యూనికేట్ చేయలేనప్పుడు మనమే తెలుసుకొని మనమే ప్రొవైడ్ చేయాలి. కాబట్టి మీ తరఫు నుంచి మీరు చక్కగా చేస్తే పిల్ల ఎందుకు ఏడుస్తుంది? ఏడవదు. కాబట్టి ఆ పిల్లలు వరుసకపోకుండా ఎవ్రీ టైము నాపీ ఎవ్రీ 1 hour తీయండి. ఎందుకంటే ఇన్ఫెక్షన్స్ వస్తాయి, అండ్ లేత వయసులో ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్ ఒకసారి వచ్చిందంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. కాబట్టి అదొకటి కేర్ తీసుకోండి. కంపల్సరీ నాపీ ర్యాష్కి క్రీమ్ రాయండి, లేకపోతే ర్యాష్ వచ్చిందంటే పిల్లలు పండుకోరు, ఇక ఒకటే ఏడుస్తూ ఉంటారు కంటిన్యూస్గా. అదర్ థింగు, ఇషికి పోతలేరా పిల్లలు? ఇషికి రానప్పుడు అమ్మ ఏం చేసిందంటే లాస్ట్ టైము షెద్గాడికి ఒకసారి అడిగింది, ఏందే ఈ పిల్ల ఈ అమ్మ ఒకటే ఏడుస్తుంది ఎందుకో మాకు అర్థం కాలేదు. ఫస్ట్ పాలు ఇస్తే పాలు తాగిన తర్వాత మళ్ళీ నిద్ర గిట్ల వస్తుంది. నిద్ర వచ్చేటప్పుడు అది అటది. సో నాకు తెలుస్తుంది దాన్ని నిద్ర వస్తుందని, బట్ నిద్ర బండ పెడితేనేమో పోలేదు. అండ్ ఇంకొక థింగు, ఏందా ఈ పిల్ల నిద్రపోతాడంటే
అని మమ్మీ అని అడిగిన నేను. అమ్మ అంటే ఏంది బిడ్డ అన్నది. అంటే ఏందో ఇది ఒకటే నిద్రపోతలేదు, ఒకటే ఏడుస్తుంది పిల్ల, నాకేం అర్థమవుతలేదు అని అంటే, ఏమైనా కాలిక్ పెయిన్స్ గిట్ల వస్తున్నాయో ఏమో, పాలు గిట్ల తాగితే కడుపులో నొప్పి లేస్తుంది, గ్యాస్ ట్రాప్ అవుతుంది, మరి చెస్ట్లో గిట్ల గ్యాస్ ట్రాప్ అయ్యి అట్లా హార్ట్ బర్న్ లాగా వచ్చిందో ఏమో అందుకే ఏడుస్తున్నట్టుంది అంటే, అట్లా ట్రై చేసి నేను ఇన్ఫోకాల్ అని దొరుకుతుంది మామూలుగా ఇండియాలోనేమో గ్రైప్ వాటర్ ఇస్తారు. సో అది కాకుండా ఇన్ఫోకాల్ ఇచ్చిన నేను. అది మామూలుగా వేసినాక 5 మినిట్స్లలో రిలీఫ్ ఉంటుంది, ఇమీడియట్గా పిత్తులన్నీ వస్తాయి, లేకపోతే బేపులన్న తీస్తారు, అయిపోతుంది. బట్ అది కూడా కావట్లా, ఎందుకు పిల్లి ఇట్లా ఏడుస్తుంది అనుకొని నాకు అర్థం కాలే ఫస్ట్లో. అప్పుడు యాక్చువల్గా మమ్మీని అడిగితే ఇవాళ ఇష్యూ అయిందా అన్నది. ఇష్యూ అమ్మో కరెక్టేనే ఇవాళ పోలే అన్న అంటే, ఇక అమ్మ మా అమ్మనైతే నాకైతే మండిపోయింది, నాకు కోపం వచ్చింది మా అమ్మ మీద. ఎందుకంటే ఈ ఓల్డ్ మెథడ్స్ పిచ్చి వేషాలు వేయకండి ప్లీజ్. జనరేషన్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి, పిల్లల్ని పొలైట్గా జెంటిల్గా ట్రీట్ చేయండి, ఓపికతోటి. మీకు ఓపిక లేకపోతే కనకండి పోరల్ని, అంతేగాని కానీ ఆ పోరల్ని అట్లా సావగొట్టకూడదు. నాకైతే మండుతుంది పిల్లల్ని సరిగ్గా చూసుకోకపోతే. థింగ్ ఏంటంటే, ఇక మా మమ్మీ చింతపండు తీసుకురాపో అన్నది. చింతపండు ఎందుకే అని నేను అన్నా. వెనకట గిట్లనే పిచ్చి వేషాలు వేసేది, ఆ వెనకట మెథడ్స్ ఫాలో కాకండి, పిచ్చిగా చెయ్యకండి. దానికి ఆల్టర్నేటివ్ సొల్యూషన్ మీకు చెప్తున్నాను, ఓల్డ్ ఫ్యాషన్డ్ వేలా చెయ్యకండి. మీకు దండం పెడతా, దయచేసి దండం పెడతా. డోంట్ డూ దట్. మీకు పెద్దోళ్ళకి ఇచ్చి వాళ్ళ ఇష్టం ఉన్నట్టు వాళ్ళు చేస్తుంటే వాళ్ళకు వదిలేయకండి పిల్లల్ని. మీ పిల్లలు మీ బాధ్యత, నాట్ ఫర్ దెమ్. నీ భర్త భార్య భర్తలు ఇద్దరు కలిస్తేనే పిల్లలు పుడతారు. ఏమన్నా పెద్దోళ్ళు వచ్చి మీ దగ్గర మీరు సెక్స్ చేసుకుంటూ చూస్తురా, ఇంటర్ కోర్స్ చేసుకుంటే అది, లేకపోతే వాళ్ళకి అంటారా పిల్లల్ని వాళ్ళకి ఇస్తానికి. దట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ యాజ్ ఎ పేరెంట్. యూ నీడ్ టు లుక్ ఆఫ్టర్ ది బేబీ. ఓకే, వేరే వాళ్ళకి పెద్దోళ్ళకి ఇవ్వకండి. వాళ్ళు చేసే పాత పద్ధతులు, ప్రాచీన పద్ధతులు అనేవి తప్పు. యూ షుడ్ నాట్ డూ దట్. దట్స్ ఇల్లీగల్. అది రాక్షసత్వము, అది మంచిది కాదు. ఎనీవే మా అమ్మ ఏం చేసింది, చింతపండు తీసుకురాపో అంటే, ఏంటికే అంటే, పోతా దొడ్డికి పోతా, నువ్వు తీసుకురాపో ఆడే వచ్చి గడి పోయి అది చింతపండు తీసుకొని వచ్చిన. దాంట్లో ఇది ఉంటుంది కదా, నారు ఉంటుంది కదా, అది తీసి అప్పుల్లో వీటి దాని ముడ్లో నూకుతుంది. నూకి అది ఏం చేసింది, కడుపులో పెట్టి పోతుతా ఉంది. ఆ పోరేవో ఏడుస్తుంది, ఎందుకే గిట్ట చేస్తున్నావు అన్ని పిచ్చి వేషాలు, ఎలా ఏమా అన్ని అంటే, అవి చూడు గొద్దెలు బయటకు వచ్చినాయా లేవా, గట్టిగా వచ్చింది, లోపల పిడిసగట్టి పాడైంది. అందుకే ఆ పోరిపోతలేదు, ఆ దొడ్డికి రాక అదంతా కడుపులో దేవేసినట్లాగుండి అది నిద్రపోయి సస్తలేదు, ఆ పోరు నిద్రపోతలేదు, పాలు తాగుతలేదు, అందుకే ఏడుస్తుంది. ఇప్పుడు చూసినా నిద్ర అంతా అంటే నువ్వు గట్ల కడుపు మీద ఒకటే వేసి గట్ల నొక్కుతావు ఏందే, దాన్ని పాడు చేసి ఇంకేందో ఆ చింతపండు తీసి లోపల ముడ్డు లోపల పెడుతున్నావు ఏందే, ఇదంతా అంత అన్ని పాట వేసే అని అనగానే ఇంకా నాకు కోపం వచ్చి, ఇంకోసారి నువ్వు ఇట్లా చేసినావంటే ఇంకా నేను ఇంక చెప్పని కూడా చెప్పాను, నేను చూసుకుంటా అంటే, నువ్వే చూసుకోపోను బిడ్డనని నాకు ఇచ్చింది. 2 రోజులు మాట్లాడలే, కోపం వచ్చి. దాని పద్ధతులు నాకు నచ్చవు. అండ్ నాకేంటంటే పిల్లలు తెలియనప్పుడు జస్ట్ డాక్టర్ని సజెషన్ తీసుకుంటే వాళ్ళు ఏదన్నా వాడాలి ఏంది అని అంటే చెప్తారు కదా. సో అట్లా చేసేసరికి అది మస్తు ఏడ్చింది. బట్ ఎనీవే అన్నది, పిడిసగట్టిన టైప్ ఆడబడేది, లోపల కడుపులంతా ఎటుబడి బయటకు వచ్చింది. ఇక చూసినావా ఇప్పుడు ఏడుపాపింది, చూసినావా పిల్లది ఏడుపాపింది, చూసినావా వెనకటి పద్ధతులు వద్దంటారా అమ్మా, అయ్యే మంచిదంటే అయితే నేను వాడను. సో మీకు దానికి ఆల్టర్నేటివ్గా మీకు దండం పెడతా, అట్లాంటివి చెయ్యకండి పిల్లలకి ప్లీజ్. వాళ్ళని హర్ట్ చేస్తే దట్స్ నాట్ గుడ్, ఇట్స్ బ్యాడ్ కర్మ అవుతుంది. అండ్ వాళ్ళకి ఏం చేయండి అంటే, ప్రూన్స్ ఉంటాయి ఇక్కడ, మామూలుగా ప్రూన్స్ అంటే ఖర్జూరాల్లాగానే ఉంటాయి, కొంచెం లడ్డుగా ఉంటాయి, అవన్నా లేకపోతే అంజూరు ఉంటుంది చూసిరా, అంజూర్ అన్న జ్యూస్ చేసి ఇస్తే ఒక 1 అవర్ లోపల కలుపుకుంటుంది, దొడ్డికి పోతారు. కాబట్టి దొడ్డికి కూడా కంపల్సరీ చూడాలి, రోజు వాళ్ళు కంపల్సరీ దొడ్డికి పోవాలి, లేకపోతే వాళ్ళకు నిద్ర పట్టదు. నిద్రపోకుండా ఇంకా ఏడుస్తూ ఉంటారు కంటిన్యూస్గా, అది కూడా పిల్లలు ఏడవడానికి కారణం. ఓకే, సెకండ్ వన్,
ఒకవేళ మోస్ట్ ప్రాబబ్లీ చాలామందికి ఏం కాదు. బట్ కొంత శ్రద్ధకైతే అసలు ఎప్పుడు దస్తులు కాలేదు, కానీ 4 సార్లు అయితే గొద్దలు పెట్టేది, 4 సార్లు ఎరిగేది కంపల్సరీ. బట్ మామూలుగా దస్తులు కావు, కానీ కొంతమందికి దస్తులు అయితే మేము ఏం చేసేదంటే ఇవి ఎలక్ట్రోలైట్ తయారు చేసేది మమ్మీ. ఏం చేయాలంటే ఒక చిన్న మామూలుగా టీ తాగే కప్పు ఉంటుంది కదా, ఆ టీ తాగే కప్పుల నిండా నీళ్ళు తీసుకోండి. నీళ్ళు తీసుకొని మంచి ఫిల్టర్ వాటరు తీసుకొని దాంట్లో కొంచెం ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసేసి ఒక చిన్న టీ స్పూను షుగర్ వేసేసి కలిపి పిల్లలకు పట్టండి. అట్లా ఎవ్రీ 1 అవర్ ఒకసారికి అట్లా పడతా ఉంటే ఏమవుతుందంటే అది ఆల్టర్నేట్ సొల్యూషన్ అనమాట. మామూలుగా మేము చిన్న ఉన్నప్పుడు అదే తాపించేది మా అమ్మ. వెనకట ఈ మందులు ఇవన్నీ ఎక్కడి ఊర్లల్లో, నేనంతా ఊర్లోనే పెరిగిన కదా 4 ఏళ్ళు 5 ఏళ్ళు. సో అప్పుడు మేము దాని తర్వాత నాగార్జున సాగర్ పోయినాం, కానీ సాగర్లు ఉన్నప్పుడు కూడా ఎప్పుడు మాకు ఏమి డాక్టర్లు ఏం లేవు, అంత ఆయుర్వేదిక్ వైద్యమే, నేచురల్గా ఇంట్లోనే చేసుకునేదాన్ని. ఓకే, అట్లా ఎలక్ట్రోలైట్ మీ అంతలో మీరు తయారు చేసుకోవచ్చు. పించ్ ఆఫ్ సాల్ట్ నీళ్ళల్లో వేసి ఒక టీ స్పూన్ షుగర్ వేసి కలిపేసి ఆ ద్రవం ఎవ్రీ 1 అవర్కి పట్టిస్తే ఆ దస్తులు ఆగిపోతాయి పిల్లలకు. ఓకే, లూజ్ మోషన్స్ అయితే అది సంగతి. లేకపోతే ఈ మామూలుగా ఏమంటారు, ఇది ఉంటారు కదా సగ్గుబియ్యం ఉంటుంది కదా, సగ్గుబియ్యం నానబెట్టేసి గ్రైండ్ చేసి దాన్ని ఒక సూప్ లాగా తయారు చేసేసి దాన్ని ఆ సూప్ కొంచెం ఉప్పు వేసినా ఏం లేదు, షుగర్ వేసినా ఏం లేదు. అది ఎట్లా మామూలుగా అమ్మ ఏం చేసి అంటే మాకైతే ఏం ప్రాబ్లం రాలేదు, బట్ మేము చిన్నగా ఉన్నప్పుడు వస్తే మాత్రము సగ్గుబియ్యంది ఉడకబెట్టి దాన్ని కొంచెం సూప్ లాగా తయారు చేసేసి నీళ్ళు కలిపి అది పట్టేదంట, తాగిపించేదంట. దానివల్ల కూడా ఈ మామూలుగా ఏమన్నా ఇట్లా పాయకాన పోకుండా ఇక దస్తులకి ఇట్లా అయితే ఆపుతుంది అనమాట. ఓకే, అది ఇంకో సొల్యూషన్ పిల్లలకి. అంటే నార్మల్గా రెగ్యులర్గా ప్రాబ్లమ్స్ ఏమేమి వస్తాయి అనేది చెప్తున్నా మీకు, అదొకటి. అండ్ పిల్లలు మామూలుగా ఈ కాలిక్ పెయిన్స్ వస్తే ఏమవుతుందంటే పిత్తులు రాజ్యాలు వెళ్తాయి. ఇక పిత్తులు అంటే పిత్తులు గబ్బులు వేసిపోతుంది, ఇక కంపు కొడతాయి. ఈ మా ఫ్రెండ్స్ ఉండేది ఇక్కడ, వాళ్ళు మా ఫ్రెండ్ ఉండే ఒక ఆమె అయితే, ఇప్పుడు అంటే ఇంకా అప్పటికి నాకు శ్రద్ధ పుట్టలేదు, కానీ కొన్ని థింగ్స్ నాకు తెలుసు అనమాట. అయితే మా ఫ్రెండ్ ఉండేది తెల్లామె, ఆమె అన్నది ఒకరోజు వాళ్ళ చిన్న బాబు చిన్న ఉన్నప్పుడు పోయినాం అనమాట. పోయినప్పుడు అన్నది, ఓహ్ గాడ్ షీ స్టింగ్స్, ఓ మై గాడ్ అంటుంది. అంటే మరి నేనన్నా పొద్దున్న లేచింది మొదల ఆ బీఫ్లు ఆ పోర్కులు పెట్టి పాడు చేస్తే పిల్లలకు మీటు పెట్టి పాడు చేసి వెజిటేబుల్స్ పెట్టకుండా నేను 6 months అయిన తర్వాత శ్రద్ధగా అయితే పప్పు అన్నం పెట్టేది. పప్పు పాలకూరనో పప్పు టమాటానో ఏదో ఒకటి వేసేసి కొంచెం లైట్గా నెయ్యి వేసి కలిపి తినిపించేది, మంచిగా తినేది. అది వెజిటేబుల్స్ పెట్టాలి పిల్లలకు, కానీ అది ఏమున్నా మీట్ దీన్ని పాడు చేస్తే ఆల్సో వీ బాల్స్ హీ హ్యాడ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ హిమ్, బట్ కెన్ ఐ డూ అంటుంది నా తల్లి. ఇక పొద్దుతమానం ఆ మీట్లు దీన్ని పాడు చేస్తే ఇక మరి అట్లా పోకే ఎట్లా పాడు చేస్తారు ఆ పిల్లలు. అందుకని మీటు అట్లా పెట్టకండి, మీటు తక్కువ పెట్టాలి పిల్లలకు. వాళ్ళకి కొంచెం ఒక సర్టెన్ ఏజ్ వచ్చేదాకా, అట్లీస్ట్ ఒక 2 ఏళ్ళు వచ్చేదాకా మీటు పెట్టకండి పిల్లలకి. వెజిటేరియను అండ్ పప్పు ఇట్లాంటివి పెట్టడానికి ట్రై చేయండి. నేనైతే శ్రద్ధకి 6 months అప్పుడు ఉన్నప్పుడైతే సిర్లాక్ తినిపించేది, ప్లస్ పప్పు అమ్మ ఇట్లా ఏదన్నా ఒక తీరుగా పప్పులా ఆకుకూర వేసేసి తినిపించేది. ఒక్కొక్కసారి మ్యాష్ పొటాటో అండ్ మ్యాష్ క్యారెట్ అట్లా తినిపించేది. బట్ లేకపోతేనేమో ఉప్మాలా ఏం వేయకుండా జస్ట్ రవ్వను నీళ్ళలో కొంచెం ఉప్పు వేసేసి ఉప్మా రవ్వ వేసేసి అట్లా తినిపించేది, కారము అట్లాంటిది ఏం లేకుండా. అట్లా ఆల్మోస్ట్ 1 year వచ్చినాక అట్లా తినిపించినాము. ఇంకా 1 year దాటిన తర్వాత చిన్నగా ఇంకా అలవాటు చేసినాం. కానీ మీట్ మాత్రం ఆల్మోస్ట్ 2.5 వచ్చేదాకా శ్రద్ధకు మీట్ తక్కువనే పెట్టలేదు. యాక్చువల్గా ఎగ్ పెట్టేది, కానీ ఎగ్ కూడా ఇట్లా చపాతీలు అట్లాంటివి చేయొద్దు. కొంతమంది ఏంటంటే తొందరగా పిల్లలు తినాలని ఇంతలా ముద్దలు కలిపి నోట్లో నూకుతారు, డోంట్ డూ దాట్. ఓకే,
అదొకటి. అండ్ పిత్తులు రాజ్యాలు వెళ్తున్నాయా? యా, దే డూ స్టింగ్స్ ఎలాట్. అండ్ పిల్లలకు ఏమవుతుందంటే పాలు తాగుతారు కాబట్టి పిత్తు కంపు కొడతాయి పిత్తులు. అండ్ పిత్తులు అన్నీ వస్తాయి, లేకపోతే బర్ప్ అని వస్తుంది. బర్ప్ వచ్చినప్పుడు ఇట్లా 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 ట్యాప్ చేయకండి, పిల్లల్ని రుద్దండి చిన్నగా సుతారంగా. బేబీ ఉందా, బేబీని పుట్టినప్పుడు ఇట్లా హోల్డ్ చేయాలి, అర్థమైందా? ఇట్లా హోల్డ్ చేయాలి, ఓకే? లేకపోతే ఇట్లా పట్టుకోవాలి, ఓకే? ఇట్లా పట్టుకోవాలి దగ్గరికి, ఓకే? పండుకోబెట్టుకునేటప్పుడు ఇట్లా పండబెట్టాలి, అంతే. దట్స్ ఇట్. డోంట్ డూ ఎనీథింగ్. నో, డోంట్ డూ దాట్. దట్స్ అబ్యూస్. డోంట్ డూ దాట్. అదేంటంటే పిల్లలు ఇంకా ఎక్కువ ఏడుస్తారు. సో డోంట్ డూ దట్ కైండ్ ఆఫ్ బిహేవియర్. ఎందుకంటే వెనకటోళ్ళు అట్లా చేస్తారు కాబట్టి డోంట్ డూ దట్. జస్ట్ పండబెట్టండి, ఇట్లా పెట్టండి. పెట్టేసి ఏం చేయాలంటే మీరు నెత్తి మీద ఇట్లా 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 రుద్దాలి. అట్లా రుద్దితే ఏమవుతుందంటే నెత్తి లోపల ఇక్కడ మనకు ఈ బ్రహ్మరంధ్రం ఉంటుంది కదా, బ్రహ్మరంధ్రం దగ్గర ఏమనొద్దు. బట్ బ్రహ్మరంధ్రం దగ్గర చిన్నపిల్లలు ఒత్తుతారు వచ్చి ఏదో హోల్ ఉంది అని, అట్లాంటివి చేయకుండా చూడండి. అండ్ అదర్ థింగ్ ఏంటంటే బ్రహ్మరంధ్రం కాకుండా అది పూడాలి, గట్టి పడాలంటే కొద్ది రోజులు టైం పడుతుంది, ఒక 2 నెలలు పడుతుంది. దాని తర్వాత చిన్నగా ఇక్కడ బ్రహ్మరంధ్రం పక్కన వెనకకు ఇట్లా 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 అంటే ఏమవుతుందంటే పిల్లలు లోపల స్టిమ్యులేట్ అవుతాయి అన్నమాట ఈ మజిల్స్. కాబట్టి అట్లయితే నిద్ర మంచిగా పోతారు పిల్లలు. అండ్ పడుకునే ముందు స్నానం చేయించే ముందు కూడా జాగ్రత్తగా చేపియండి. వెనకటోళ్ళలాగా చేతులు ఇట్లా పెట్టి, చేతులు ఇట్లా అని ఇక చూపిస్తా గురి, చేతులు ఇట్లా పెట్టి ఇట్లా పెట్టి తల కిందులు చేసి పోరగాళ్ళను కాళ్ళు ఇట్లని, కాళ్ళు ఇట్లా పెట్టి ఇట్లా చేసి, అది మనిషి ఇంకేమన్నా నా బేబీని అట్లా చేయకండి. అట్లా స్నానం చేపించడం అనేది తప్పు, అది పాపకర్మ. వెనకట పద్ధతులు అనేది చెయ్యకండి. స్నానం చేసేటప్పుడు జాగ్రత్త. పిత్తులు వచ్చినప్పుడు మాత్రము ఇన్ఫోకాల్ వాడండి, లేకపోతే గ్రైప్ వాటర్ పట్టండి. ఒక్కొక్కసారి పిల్లలు చెప్పలేరు కాబట్టి, ఎందుకు ఏడుస్తారో మీకు తెలియదు కాబట్టి పిల్లల మీద సీరియస్ అయ్యి భయ అరవకండి, ఓకే? పిత్తులు రాజ్యాలు వెళ్తున్నాయి అంటే పిల్లలు ఏడుస్తుర్రు అంటే డెఫినెట్గా వాళ్ళకు విండ్ ట్రాప్ అయ్యి గ్యాసు పిత్తుల ద్వారా కానీ బర్పుల ద్వారా కానీ బయటికి పోకపోతే పిల్లలు ఏడుస్తారు, ఓకే? అది కూడా ఒక రీజన్ పిల్లలు ఏడవడానికి. కాబట్టి అట్లాంటిది ప్రాబ్లం వచ్చినప్పుడు కంపల్సరీ నేనైతే ఇక్కడ ఇన్ఫోకాల్ వాడేది. అండ్ గ్రైప్ వాటర్ వాడండి కంపల్సరీ. గ్రైప్ వాటర్ తోటి ఆ గ్యాస్ అనేది వెళ్ళిపోతుంది, ఈ చెస్ట్ దగ్గర ఫామ్ అయిన గ్యాస్ అనేది బయటికి వెళ్ళిపోతుంది, పిత్తుల రూపంలోనో లేకపోతే బర్పుల రూపంలోనో దేపులో వచ్చేసి బయటికి వెళ్ళిపోతుంది, ఓకే? పిల్లలను పండబెట్టినప్పుడు కానీ ఎప్పుడు కానీ వాళ్ళని ట్యాప్ చేయకండి, దట్ ఈస్ రాంగ్, ఓకే? మేము ఇట్లనే చేస్తాము అంటే పోరు. ఇక మీకు మీ పేరెంట్స్ నేర్పిన సభ్యత సంస్కారం గదే అయితే గట్లే తగలబడు. నా ప్రాబ్లం కాదు అది. ఎందుకంటే పోరు నరకానికి పోయి శిక్షలు అనుభవించండి 1 ఇయర్ దాకా బీటనప్ విత్ కొరడాలతోటి దెబ్బలు కొట్టించుకోరి, ఎంజాయ్ చేయరు, ఓకే? అండ్ ఇంకోటి ఏంటంటే మూలకు పోయి గొద్దెలు పెడుతుర్రా పిల్లలు. యా, దేడు. ఎందుకంటే మన పార్టీ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు పిల్లలకి ఏం చేయాలంటే, చిన్నపిల్లలు పార్టీ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఒక్కొక్కసారి ముందు మామూలుగా ఈ టాయిలెట్ది ట్రైనరు మామూలుగా దొరుకుతుంది. అంటే మామూలుగా లిడ్ ఉంటుంది కదా టాయిలెట్ మీద, ఈ మామూలుగా నార్మల్ వెస్ట్రన్ టాయిలెట్ మీద లిడ్ ఉంటుంది కదా, ఆ లిడ్ లాగానే ఉంటుంది, చిన్న లిడ్ దొరుకుతుంది అనమాట. అది వేసేసి చిన్నగా అలవాటు చేయాలి. అప్పటిదాకా వాళ్ళు పోయి మూలకు పోయి కూర్చుంటారు, మూత్రం పోస్తారు, దొడ్డికి పోతారు, ఎడబడతానే. సో ఎప్పటికప్పుడు క్లీన్ చేయండి. పిల్లల్ని ఏమనకండి, వాళ్ళకేం తెలియదు కదా ఆ ఏజ్లో. సో మీరే చిన్నగా తీసుకుపోయి అలవాటు చేయాలి, ఓకే? ఏది కూడా పిల్లలు ఏడుస్తున్నా ఏదన్నా అయినా కానీ అది తల్లిదే ఫాల్ట్. దట్ ఈజ్ యువర్ ఫాల్ట్, దట్స్ నాట్ అ బేబీస్ ఫాల్ట్.
Baby will cry because they can't communicate. Baby will cry because they will get the pains. అండ్ ది విండ్ ట్రాప్ అయినప్పుడు, గ్యాస్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏడుస్తారు. అధిక వేడున్నా అధిక చల్లగున్నా ఏడుస్తారు. టూ మచ్గా టీవీ పెట్టి ఆడబెట్టి ఉయ్యాల్లో పెట్టి ఊపకుండా టూ మచ్గా టీవీ పెట్టి వాళ్ళతో ఆర్గ్యూ చేసుకుంటా అట్లాంటి లొకేషన్స్ అనేది ఉండకూడదు. ఎప్పుడు కూడా వాతావరణం అనేది క్వైట్గా ఉండాలి. అంత పెద్దగా టీవీ పెట్టుకుంటా టీవీ మీరు చూసుకుంటా పిల్లల్ని పండుకుంటా పట్ట 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 అనుకుంటే అట్లా కొట్టకూడదు. దట్ ఈస్ రాంగ్. ఓకే, దానివల్ల కూడా పిల్లలు పండుకోరు. సో దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. హౌ మచ్ యూ కేర్ అబౌట్ యువర్ బేబీ, దట్స్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఓకే, దట్స్ నాట్ బేబీస్ ఫాల్ట్, దట్స్ యువర్ ఫాల్ట్ యాజ్ అ మదర్. సో యూ హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ యువర్ ఓన్ బేబీ. డోంట్ ఈ పెద్దోళ్ళకి ఇవ్వకండి పిల్లల్ని. మీ బేబీని మీరే చూసుకోండి. పేషెన్స్ అండ్ జెంటిల్నెస్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే చిన్న పిల్లలు వాళ్ళకి సున్నితంగా ఉంటుంది స్కిన్. స్నానం చేయించేటప్పుడు కూడా టూ మచ్ హాట్ టూ మచ్ కోల్డ్ పెట్టకుండా గోరువెచ్చకు కొంచెం తక్కువ ఉండాలి టెంపరేచర్ అనేది. ఓకే, కొంతమంది ఈ పెద్దోళ్ళు ఏంటంటే వేడి నీళ్ళు ఉడుకుడు నీళ్ళు పోస్తారు పిల్లలకు. డోంట్ డూ దాట్. ఓకే, గోరువెచ్చదానికి కూడా కొంచెం లైట్గా తక్కువ ఉండాలి టెంపరేచర్. ఎందుకంటే స్కిన్ అనేది జెంటిల్గా ఉంటుంది కదా, తోలు ఊడొస్తుంది. ఏందది అట్లా పెట్టకూడదు, తప్పది. ఓకేనా. ఇంకోటి సరిగ్గా తినరు కొంతమంది. నా పిల్లలైతే తింటనే లేరు, ఊసేస్తుండు, మంచిగా బుక్క మింగుతలేరు అది అని అంటారు. బుక్క మింగకపోవడానికి కారణం ఏమవుతుందంటే, మా ఫ్రెండ్స్ కూడా చాలామంది అన్నారు, ఓ ఎందుకో తింటలేరంటే, మా ఫ్రెండ్ ఒక పిల్ల ఉండే, ఆమె వచ్చి ఎందుకు ఇది మీ శ్రద్ధనేమో గట్ల తింటుంది మంచిగా, అన్ని పెడుతున్నావుగా అంటుంది. అంటే మరి అన్ని పెట్టకుంటే ఏం చేస్తావు? నేనన్నా మా ఇంట్లో ఒకరోజు ఉండు నీ కొడుకు లడ్డు కాకుండా అన్నాడు. కానీ అన్నా నేను ఇదేమో గుండు ఇంతలావు చెంపలు పెట్టింది, మంచిగా డబుల్ చిన్న వచ్చింది, ఇంతలావు చెంపలు పెట్టింది, మంచిగా అన్ని తింటుందిగా అని అన్నది. అంటే నేనన్నా అది నీ దగ్గర ఉంది ఫాల్ట్, నీ పాపది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మంచిగా చేసి పెడితే, రుచిగా చేసి పెడితే ఎవరైనా ఎందుకు తినరండి? నాకు ఇటుకడు చూడు, ఆడు ఎప్పుడు చూడు ఈయనే ఉంటాడు నా వెనకమ్మటి. వాని వాసన సెంటు వాసన నేను పట్టేస్తా. వాడు ఎప్పుడు వచ్చినప్పుడల్లా నెత్తి మురక చూస్తాడు, నెత్తి గుంజుతాడు. నాకు తెలుస్తుంది వాని అది తెలిసిపోతుంది. వాడు ఎప్పుడు చూడు కంప్లైంటే ఉండదు నా ఫుడ్ గురించి, ఎప్పుడు ఈయనే తింటాడు. అది ఏంటంటే మనం రుచిగా చేసి పెడితే ఎవరైనా పిల్లలైనా పెద్దోళ్ళైనా రుచిగా చేసి పెడితే తింటారు. అదే ఒకటే మా ఫ్రెండ్ ఒక ఆమె అడిగితే నేను అన్నా, నువ్వు ఏం పెడుతున్నావు పిల్లలకి అని చెప్పిన. అంటే ఏం పెడుతున్నావు చూపి ఒకసారి అని అంటే, వాళ్ళ ఇంటికి పోతే ఉడితేనండి పప్పు ఉడకబెట్టింది, కందిపప్పు ఉడకబెట్టింది, దాంట్లో ఒక ఎల్లిపాయలు వేసింది, గిత్త పోపు వేసింది, నెయ్యి కూడా వేయలే. ఉడితే అది వీటి మెత్తగా అన్నం ఉడకబెట్టి పెడితే ఆ పొరను అని కక్కుకుంటాడు. ఇగో ఇట్లానే ఊరికే తీసేస్తాడు అని ఒక్కటే పట్టకు బీక్తుంది నెత్తి మీద. ఏది పిచ్చిలేసిందా నీకేమన్నా అన్న నేను, నాకు కోపం వచ్చింది. పిచ్చిలేసిందని నేను సోషల్ సర్వీసెస్ పిలుస్తా, తీసుకుపోయి నీ బిడ్డని నీ దగ్గర నుంచి దూరం చేస్తా, తిక్కలేసిందా నీకేమన్నా అన్నాను నేను. అంటే ఏంటి అట్ట అంటున్నావు అంటుంది. అంటే నువ్వు కోపం అయినా నా మీద సరిగేయదు, పిల్లలకు గట్లా నీ కోపిక లేక పిల్లల మీద గట్లా అరుస్తావు ఎందుకు? పిల్లలకు రోజుగా సప్పిడి తిని పెట్టి పాడు చేసి ఏట తింటారా పిల్లలు? ఓ 10 వెరైటీలు 20 వెరైటీలు చెయ్యాలి. ఈరోజు చేసింది రేపు చేయకూడదు, డిఫరెంట్ వండు. ఇవాళ నేను శ్రద్ధకు పప్పు పెట్టిందంటే కూర, రేపు గుడ్డు కూర చేస్తా. ఎల్లుండి ఇవాళ గుంట పొంగనాలు వేసిందంటే రేపు ఇడ్లీ చేస్తా, ఎల్లుండి దోశ చేస్తా, ఇంకో రోజు రవ్వ దోశ చేస్తా, ఇంకో రోజు బియ్య పట్టేస్తా, ఇంకో రోజు ఉప్మా చేస్తా, ఇంకో రోజు పూరి చేస్తా, ఇంకో రోజు చపాతీ చేస్తా, ఇంకో రోజు పరాటా చేస్తా, ఇంకో రోజు నాన్ చేస్తా, ఒకరోజు ఇండియన్ చేస్తా, ఒకరోజు థాయ్ చేస్తా, ఒకరోజు మెక్సికన్ చేస్తా, ఒకరోజు చైనీస్ చేస్తా, నూడిల్స్,
ఓ రోజు మ్యాగీ నూడిల్స్ చేసి పెడతా, ఓ రోజు రైస్ పెడతా, ఓ రోజు దానికి ఇష్టము. పిల్లల్ని అడగండి, అడిగి వాళ్ళకి ఏది ఇష్టం ఉంటే అదే పెట్టండి. అండ్ ఒక 10 వెరైటీలు, 20 వెరైటీలు ఎవ్రీ సింగిల్ డే. యూ హ్యావ్ టు చేంజ్ ది రెసిపీస్. అవే సేమ్ సోది పెడితే ఊకే ఇండియన్ 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 ఊకే పప్పు 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 పెడితే పిల్లలకు బోర్ కొడుతుంది. ఇక ఊస్తూ తీటలేరంటే తినకుండా ఎట్లుంటారు, గట్టి అందుకే తినరు. అండ్ అప్పటి నుంచి ఆ పిల్ల మాట్లాడడం బంద్ చేసింది నాతోటి. నేను కూడా చల్ నికాల్, నీతో నాకేమి, అట్లాంటి పేరెంట్ నేను అసలు దగ్గరకు కూడా రానియను అట్లాంటి మనుషులను. సో చెప్పేసిన నేను. అంటే వాళ్ళని విలువకు అంటుంది. అంటే మరి ఇంకోసారి నువ్వు ఏమైనా పిల్లల్ని ఏమైనా అనాలి, నీ సంగతి అవుతుంది బిడ్డ అని చెప్పిన నేను. ఇంకా అప్పటి నుంచి భయపడుతుంది ఎప్పుడన్నా నన్ను చూస్తే. అదే రూపిగాడంటే లా దగ్గరకు వస్తూ స్ట్రిక్ట్గా ఫాలో అవుతాయి, ఎవరిని వదిలిపెట్టను. చివరికి మా నాన్న అయినా సరే తప్పు చేస్తే జైలుకు పోవాల్సిందే. దట్ ఈజ్ మీ అట్లా. సో అది సంగతి. అండ్ సత్కిల పడుతురా పొరగాలు, సంటి పిల్లలు సత్కిల పడతారండి నడిచేటప్పుడు. కాబట్టి మీరేం చేయాలంటే మోస్ట్ ప్రాబబ్లీ నేనైతే షెద్దుగాడు ఉన్నప్పుడు కింద మాది వుడెన్ ఫ్లోర్ కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ నేను ఏం చేసేదంటే ఈ 99% మీరు ఇప్పుడు పిల్లలది ఏలు ఉంటుంది కదా, ఏలు ఉంది కదా, ఇట్లా ఇట్లా పట్టుకోవాలి వాళ్ళది ఏలు. వాళ్ళు లేకపోతే చిట్కనేలు ఇట్లా పట్టుకోవాలి కంపల్సరీ. లేకపోతే చెయ్యి ఇట్లా పట్టుకొని అండ్ ఇట్లా పట్టుకొని చిన్నగా నడిపిస్తే వాళ్ళకి అలవాటు అవుతుంది. కొంతమంది ఏం చేస్తారంటే వాకర్లు వేసేసి ఇటు అటు తీసుకుపోతారు. వాకర్లు వేస్తే పిల్లలకు తొందరగా వాకర్ నడక రాదు. 2 మెథడ్స్ ఉన్నాయి దానికి. ఒకటి చేయి పట్టుకొని చిన్న 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 మీరు నడిపిస్తే వాళ్ళ సతికిల పడి కింద పడరు పిల్లలు. ఓకే. సెకండ్ థింగ్ ఏంటంటే సెకండ్ మెథడ్, ఈ మామూలుగా ఈ పిల్లలకు సరిగా నడక రాకపోతే ఈ బాక్సులు లాగా ఉంటాయి, 1 to 10 అట్లా బాక్సులు లాగా ఉంటాయి. ఆ బాక్సెస్ పెట్టేసి ఒక్కొక్కటి బాక్స్ మీరు ఒకదానిపైన ఒకటి పెడితే ఏంటంటే కాళ్ళు నిక్కబొడుస్తారు. వాళ్ళు కాళ్ళు నిక్కబొడిచి అది పట్టుకోవాలని ట్రై చేస్తారు అన్నమాట వాళ్ళంతలా వాళ్ళే. సో దానివల్ల కింద కార్పెటు లేకపోతే అట్లాంటివి, లేకపోతే బ్లాంకెటు అట్లాంటి బెడ్షీటో లేకపోతే పర్ప్ మీదనో అట్లాంటివి పెట్టి చేపిస్తే ఏమవుతుందంటే వాళ్ళు కింద పడ్డా కానీ సతికిల పడ్డా వాళ్ళకి దెబ్బ తగలదు. ఎందుకంటే సున్నితంగా ఉంటారు కదా, ఏడుస్తారు పిల్లలు. ఓకే, అది చేయండి. అండ్ ఎప్పుడన్నా వాళ్ళకి జలుబు అట్లాంటివి చేసినప్పుడు మాత్రం యూకేలో ఎక్కడ స్నఫుల్ బేబ్ దొరుకుతుంది అండ్ విక్స్ అవి దొరుకుతాయి. అండ్ గొంతు నొప్పి అట్లాంటివి పోవడానికి మాత్రము కంపల్సరీ నేను శ్రద్ధకి పంచతులసి ఇచ్చేదాన్ని. పంచతులసి మామూలుగా దొరుకుతుంది కదా లిక్విడ్ ఆయుర్వేదిక్ది, అవి ఒక 1 డ్రాప్ వేసేసి పిల్లలకి పాలల్లో కలిపేసి ఇచ్చేదాన్ని. ఎందుకంటే నార్మల్గా తాగదు అది అని నేను పంచతులసిది నీళ్ళల్లో బదులు పాలల్లో కలిపి తాగిపించి ముక్కు మోసేది. ఎందుకంటే అది మింగుతుంది, అది మెడిసిన్ లాగా బాగా పనిచేస్తుంది. సో గొంతు నొప్పి వచ్చినా జలుబు చేసినా కానీ అది ఏడుస్తుంది అనమాట, ఏడుస్తే అది పోవడానికి అట్లా. ఓకే అమ్మ 45 minutes అయింది. ఇక అంతే అండి పిల్లల కేర్ గురించి. ఓకే, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. ఏంటంటే నేను మా అమ్మ మా నాన్నమ్మ నన్ను అట్లా సభ్యత సంస్కారం నాకు అవి నేర్పించిర్రు. మీరు పాత పద్ధతులు ఫాలో కాకండి. పిల్లలు సున్నితంగా ఉంటారు కాబట్టి కేరు మంచిగా తీసుకోండి. ఓకే, బాయ్.